ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే వీరమల్లు రిలీజ్ టైమింగ్ తో ప్రోమో మరియు బన్నీ వర్సెస్ తారక్ ఏంటి మ్యాటర్. ఈ మూడు మూవీస్ గురించి తెలుసుకోవాలంటే అంతకు ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని షార్ట్ చేద్దాం. హరిహర వీరమల్లు అనే సినిమా ఒకటి మేకింగ్ దశలో ఉన్న సంగతి కూడా కొన్ని రోజుల ముందు వరకు జనాలు మరిచిపోయారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కన పెట్టేశాడని, క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీంతో తీవ్ర అయోమయంలో పడిపోయిన పవన్ అభిమానులకు నిర్మాత ఏం రత్నం ఊరటనిచ్చాడు. ఈ సినిమా లైన్లోనే ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అప్డేట్ కు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. కానుకగా మార్చి 8న హరిహర వీరమల్లు గ్లింప్స్ 1 రిలీజ్ చేయబోతున్నారట. ఇంతకు ముందు వీరమల్లు నుంచి వచ్చిన ప్రోమోలన్నిటికంటే ఆసక్తికరంగా గ్రాండ్ గా ఈ గ్లింప్స్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరించిన భారీ సన్నివేశాల్లోంచి బెస్ట్ షాట్స్ తీసి ఈ గ్లింప్స్ తీర్చిదిద్దుతున్నారట. ఇంకో విశేషం ఏంటంటే ఈ వీడియోలో రిలీజ్ ప్రస్తావన కూడా ఉంటుందట. డేట్ చెప్పకుండా సీజన్ వరకు వెల్లడించనున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులతో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాజెక్టుల నుంచి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. అంతలా ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాలపై క్రేజ్ ఉంది. మరి అయితే ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ పెండింగ్ ఉండిపోవడంతో ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ ను మార్చారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన మూవీని అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ చేశారు. ఇక పుష్ప 2పై పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మధ్య 2-3 సార్లు రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా ఇచ్చారు. సుక్కు మాస్టర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే పుష్ప -2 వాయిదా పడుతుందని, ఆ డేట్ కు దేవర రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిపై సుక్కు బృందం క్లారిటీ కూడా ఇచ్చింది. తాజాగా సినీ వర్గాల్లో దేవర మూవీ రిలీజ్ పుష్ప సినిమాపైనే డిపెండ్ అయి ఉందని టాక్ వినిపించింది. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారట. పుష్ప మేకర్స్ 2 సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయిన డేట్లకు విడుదల అవుతాయని చెప్పారట. పుష్ప -2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ లో జరుగుతోంది. దీంతో ఎలా అయినా ఆ సినిమా టాకీ పార్ట్ జూన్ లాస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని మేకర్స్ డెడ్ లైన్ పెట్టుకున్నారట. విషయానికి తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మొత్తానికి దేవర విడుదలకు పుష్ప సినిమాతో ఎలాంటి ప్రాబ్లం లేనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.